ఘనంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ సారథి, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బట్టిప్రోలు మార్కెట్ యార్డు వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద మండల పార్టీ కన్వీనర్ వాకా శేషుబాబు అధ్యక్షతన లోకేష్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా మాట్లాడుతూ, తాతగారి పట్టుదల, నాన్నగారి రాజకీయ చిత్రతతో ముందుకు సాగిపోతున్న నారా లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. యువగళంతో రాక్షస రాజ్యాన్ని పాలద్రోలి టీడీపీ కుటుంబాన్ని ఆనందోత్సాహాలను అందించిన లోకేష్ అభినందనీయులు అన్నారు. ఈ కార్యక్రమంలో నూతక్కి దినకర్ బాబు, వాకా పాపారావు, వేములపల్లి జగన్నాథం, మోటూరి పుణ్య శ్రీనివాసరావు, వాకా నారాయణ, జంగం సాంసంగ్ తదితరులు పాల్గొన్నారు. 74 ఏళ్ల వయసులో మరి అతను చేసినటువంటి కృషి ఫలితంగా ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో అధికారాన్ని చేయించేటటువంటి అవకాశం లభించింది. మరి దీనికి అగ్నికి వాయువు తోడైనట్టుగా పవన్ కళ్యాణ్ కూడా అటు బీజేపీ కూటమి ప్రభుత్వం మరి ఈ రోజున ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది అని అంటే, ఈ పార్టీలన్నీ కలిసి గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలనని ఏ రకంగా ప్రజలు చూశారో, వాళ్ళు అక్కసు వెళ్ళగక్కలేనటువంటి పరిస్థితుల్లో ఓటు రూపంలో వాళ్ళందరూ కూడా కసి చూపించి మరి ఈ రోజున ఇన్ని సీట్లు గతంలో ఏ సర్వేలు కూడా చెప్పలేనటువంటి స్థితిలో మరి ఈ రోజున ఈ ఫలితాన్ని మనకు అందించారు రాష్ట్ర ప్రజలు. దానికి అనుగుణంగా ఈ 7 నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు ఏంటి అనేది నిరూపించిన విధంగా పరిపాలన సాగించాడు. మరి దానికి అనుగుణంగా భవిష్యత్ కాలంలో కూడా ఒక మంచి పరిపాలనతో రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండేటటువంటి రీతిలో పరిపాలన సాగుతుందనేటటువంటి రీతిలో మన అందరం కూడా పనిచేయాలి. దానికి మరి యువ నాయకుడిగా ఉన్నటువంటి లోకేష్ గారికి మన అందరి మద్దతు, సహాయ సహకారాలు అందించి తెలుగుదేశం పార్టీ విజయ బావుటాకి భవిష్యత్తులో మన అందరం మరి వెన్నుదన్నుగా నిలవాలనేటటువంటి సందర్భంగా తెలియజేస్తూ, మరి నారా లోకేష్ గారికి బట్టిప్రోలు గ్రామం, మండలం ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ నా ధన్యవాదాలు. నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా బట్టిప్రోలు మండల కేంద్రంలో పుట్టినరోజు పండుగ జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తూనుగుంట్ల సాయిబాబా గారికి, వేములపల్లి జగన్నాథం గారికి, మరి టౌన్ పార్టీ అధ్యక్షుడు కొప్ప వెంకటేశ్వర గారికి, గల్దూరు క్లస్టర్ ఇన్ఛార్జి చంద్రబాబు గారికి, దినకర్ గారికి, మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు. మరి మన గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు 7 నెలలు అవుతుంది. ముందులా ఎన్నో ఇబ్బందులు పడి ఉన్నాము. మరి గవర్నమెంట్ వచ్చిన 7 నెలల్లో జనం మనకు కూడా చాలా మందికి తృప్తి అనేది లేకుండా ఉంది. మరి అందరు కూడా రాబోయే కాలంలో ఈ పదవుల గురించి కానీ ఏమైనా గురించి అందరూ కూడా మరి పార్టీకి కట్టుబడి ఇటువరకు లాగానే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీ విజయాన్ని తన భుజస్కంధాల మీద వేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా యువగళం పాదయాత్ర పేరుతో ప్రజలను ఉత్తేజనం చేసి ఆనాటి ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టినటువంటి యువ నాయకుడు, భవిష్యత్ నేత నారా లోకేష్ గారి ఈరోజు జన్మదినోత్సవ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు నారా లోకేష్ ఒక అసామాన్య వ్యక్తిగా మరి దేశ చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో మరి ఒక యువతరం నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ తెలుగుదేశం పార్టీ యొక్క జీవసత్వాల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఉత్తేజాన్ని పరుస్తూ
అతను ఏ రకమైన కార్యక్రమాలు చేపట్టి తెలుగుదేశానికి విజయాన్ని చేకూర్చారనేటటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి యువగళం పాదయాత్ర పేరుతో 3000 కిలోమీటర్లు దగ్గర నడిచి మరి రాష్ట్ర ప్రజల యొక్క సమస్యల్ని బాధల్ని అర్థం చేసుకుని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి సేవలు ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందించాలనేటటువంటిది మనం అధికార పార్టీ మీద యుద్ధం చేసాం. ఇవాళ మనం అధికారంలో ఉన్నాం కనుక మనం చాలా అనుకూలత ఉండాలి కనుక మరి అందరూ కూడా ఏమైనా చిన్న విభేదాలు ఉన్నా కానీ సర్దుకుపోయి మరి మన ప్రభుత్వాన్ని ఈ లోటుపాట్లు ఇవి